గొడవలు వైజాగ్ రైల్వే జోన్ గురించి అది శంకుస్థాపన జరుగుతుంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి. అంటే మనం ఒక స్టీల్ ప్లాంట్ కూడా ఇచ్చేస్తారా, దాని ప్రకటిస్తారేమన్నా సార్? మీరు అది మాత్రం చెప్పారు సార్. ఒకేసారి మీరు 4 ప్రాజెక్టులు ఎందుకు చెప్పండి సార్, మీరు భలేవాళ్ళే. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నేను అనేది ఏంటంటే ఇవాళ ఈ 4 ప్రాజెక్టులు ఒక విశాఖపట్నాన్ని యొక్క ఈస్టు దగ్గర నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం వరకు కూడా గేమ్ చేంజ్ అయిపోతుంది సార్. మొత్తం నేను చెప్తున్నా. 1. 2, అమరావతి ఏ ప్రాంతం వల్ల ఒంగోలు ఈ ప్రాంతం అంతా గేమ్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు నిన్న నాగభూషణ్ గారు చివరికి మీరు ఎంత సమర్థులంటే మీరు నాగభూషణ్ గారు ఎంత సమర్థులంటే ఆ జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసిన అనుభవం లేకపోతే మీ దగ్గర నేర్చుకుందా? మా దగ్గరే ఉందిలే. మీ వయసు ఎక్కడ నా వయసు ఎక్కడ కానీ కాదు. అసలు టాపిక్ వదిలేసి కేంద్రము బీజేపీ మోదీ గారు పర్యటన భలే తీసుకెళ్ళిపోతారే. ఊరుకుంటే మేము ఇంటా కూర్చుంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. మీరు టాపిక్ సూపర్ 6 అండి. మీరు ఇక్కడికి వచ్చేయండి, మీరు ఒక బాల్ కొట్టండి. కాదు మీకు చెప్పాక సార్ 6 బాల్స్ 36 రన్లు కొడతారు. ఇక అందులో అనుమానం లేదు. అనుమానం లేదు. అది కాదు కదా, ఎప్పుడు కొడతారు? ఉన్న ఆల్రెడీ ఒక గ్యాస్ సిలిండర్ ఒకటే అయ్యింది. వాటి మీద ఇప్పుడు ఏమాట చెప్పాడు. కాదు ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు ఏంటంటే కేంద్రం ఇచ్చే 10,000 ఈ 10,000 కలిపి అన్నారు కదా. మా మేనిఫెస్టోలో కూటమి అని పెట్టారు కానీ అక్కడ ఏది ఎక్కడ అనేది అందులో సపరేట్ ఏం పెట్టలేదండి. అది అందులో దాంట్లో మీరు ఒకసారి చూడొచ్చు. అది ఇబ్బంది లేదు. ప్రజలకు 20,000 రూపాయలు ఒక రైతుకి రావటం అంటే ఇట్స్ ద బిగ్ అమౌంట్. వాళ్ళకి 3-4 ఎకరాల రైతులకి విత్తనాలకి దున్నుకోవడానికి ఎరువులకి మందులకి బ్రహ్మాండంగా సరిపోతాయి. వాళ్ళు కూడా మంచి హ్యాపీగా ఉన్నారు. కాకపోతే మనం రేపు కరెక్ట్ టైంకి మేకి మనం చేయగలగాలి. వర్షాలు పడే టైంకి మనం చేయగలిగితే ఇస్ ద బెస్ట్. అదేవిధంగా తల్లికి వందనం కూడా మీరు అన్నట్టుగా 100% అంటే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో కాబట్టి కేంద్రం ఇచ్చే 10,000 కూడా దీంట్లో లెక్కే. చెప్పనీరు మీరు అంతేగా సార్. ఇప్పుడు దాంట్లో 20,000 ఇస్తా ఉన్నారు ఆ రోజున. అది నేను అంటుంది 20,000 ఇస్తామని చెప్పారు అంతే. అవును 20,000 ఇస్తామని చెప్పారు. కాదు కదా ఇప్పుడు అప్పుడు మోడీ గారు మేము 10,000 చేయబోతున్నాం, ఇప్పుడు ఈ 6,000 ఆయన చెప్పలేదు, అది ఇందులో కలుపుతామని అప్పుడు చెప్పలేదు. ఇది నా మాట కాదు, మీరు గమనించండి. నా మాట కాదు. మధ్యాహ్నం కేబినెట్ తర్వాత మంత్రి పాదసారథి గారి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కేబినెట్ లో ఇలా అనుకున్నామని జనంలో జరుగుతున్న చర్చ. అందుకే నేను మిమ్మల్ని కూర్చుతున్నాను, లేకపోతే నాకేం అవసరం. అదేలే సార్. సో ముందు బ్యాటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంక ఇబ్బంది లేదు సార్. మ్యాచ్ గెలుస్తాం, మీరు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూస్తూనే ఉన్నారు 5 సంవత్సరాలు మీరు ఎంత ఇబ్బంది పడ్డారో, ఛానల్ రాకుండా ఏ ఛానల్ ఎట్ట ఇబ్బంది పడ్డారో. ఇవాళ ఆ పరిస్థితి నుంచి మనం ఒక పాజిటివ్ డైరెక్షన్లో పరిగెత్తుంది. కాకపోతే మనం చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఫాస్ట్గా డెసిషన్స్ సార్. మెయిన్ నిర్ణయాలు అనేది నానబెట్టకుండా మనం ఫాస్ట్గా వెళ్లాల్సిన అవసరం ఉంది. అది మన విజన్ 2047 ఉన్నా కూడా ఈ 5 సంవత్సరాల్లో కనుక మనం ప్రజలకు కనుక 100% రాజధాని 100% మీరు చెప్పిన ఇండస్ట్రీస్ కానీ ఈ మన సంక్షేమ పరిక్రమ ఈ మూడింటిని కూడా ఈక్వల్గా తీసుకెళ్ళకపోతే ప్రజలు మన మీద నమ్ముకున్నాడు. అంటే మూడోది కూడా చెప్పిందంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ఏకపాత్రాభినయం లాగా, లేకపోతే మీరే బౌలింగ్ మీరే బ్యాటింగ్ లాగా, లేకపోతే చెస్ ఆడుకుంటూ ఉంటారు కొంతమంది. ఒకళ్ళే కూర్చుని అటు ఇటు వైట్లు బ్లాక్లు కూడా ఒకళ్ళే చెస్ ఆడుకుంటూ ఉంటారు. అట్టుంది మీ